వందనాలండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరొకసారి మనం కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుమో. చాలండి. ఇక్కడ మనం చదివిన ఈ భాగము హిజ్కియా రచించినది. 9వ వచనంలో మనకు ఉంటుంది. యోధా రాజు అని హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించిన కీర్తన ఇది. ఈ కీర్తనలో 19వ వచనంలో మరి ముఖ్యంగా అంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఎవరు స్తుతిస్తారట దేవుణ్ణి? సజీవులే స్తుతిస్తారు. సజీవులు కానివారు నిర్జీవులు దేవునిని స్తుతించలేరా అంటే ఇదిగో స్తుతించలేరు. బ్రతికున్న వాళ్ళు, ఇదిగో ప్రాణము కలిగిన వారు, సజీవుల లెక్కలో ఉన్నవారే దేవునిని స్తుతిస్తారు. కనుక ఇది ఎవరిని గురించి తెలియపరుస్తుందంటే సజీవులమే. మనందరం కూడా సజీవులమే. హల్లెలూయా. ఇప్పుడు స్తుతించాల్సింది ఎవరు? స్తుతించాల్సింది మనమే. మన గుర్చే ఈ యొక్క కీర్తనలో హిజ్కియా వ్రాస్తున్నాడు. ఏమిటంటే మీరందరూ కూడా ఎవరిని స్తుతించాలట? దేవునిని స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు సంవత్సరములను ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకు జీవితమును, ఇదిగో దినములను, ఆయుష్ను దయచేసి ఆయన మనలను సజీవులుగా ఉంచుతూ సజీవుల లెక్కలో ఉంచుతున్నాడు. కాబట్టి ఇదిగో మనమందరం కూడా ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. ఇదిగో సంవత్సరము, నూతన సంవత్సరము, నూతన సంవత్సరము, నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరికి ఒకరము మనము ఏం చెప్పుకుంటాం? శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం, గ్రీటింగ్స్ చెప్పుకుంటాం. మంచిని వారు కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియపరుస్తారు. మరి మనము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఈ న్యూ ఇయర్ ఇచ్చిన దేవుణ్ణి, ఇదిగో ఈ నూతన సంవత్సరం ఇచ్చిన దేవుణ్ణి, ఈ నూతన సంవత్సరం ఇచ్చిన దేవునికి మనమేమిస్తున్నాం? మనమేమివ్వాలి? ఎందుకనగా ఆయుష్ ఎవరి చేతిలో ఉన్నదట? దేవుని వశములో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. నీకు నాకు ఇవ్వబడిన ఈ ఆయుష్, ఈ సంవత్సరములో ఎవరిచ్చారో తెలుసా? దేవుడే దయచేశాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి, అతను మైకేల్ జాక్సన్ అని అనుకుంటా, 150 సంవత్సరాలు బ్రతకాలని ఆశపడ్డాడట. 150 సంవత్సరాలు బ్రతకాలని ఆశపడ్డాడు. ప్రక్కనే బాగా ధనవంతుడు, బాగా మంచి పేరున్నవాడు, దేశ విదేశాలలో మంచి పేరుంది. ఆయన వస్తూ ఉంటే ఆయనకు కనీసం తాకాలని, కనీసం చూడాలని లక్షల మంది ఎగబడేవాళ్ళు. ఒక ఆవిడకట పొరపాటున ఆయన చేయి తగిలిందట. ఆ చేతిని మరి ఏ వస్తువు తగలకుండా ఎట్లాగే పట్టుకొని చాలా రోజుల వరకు అలాగే ఉందట. ఎందుకు? ఆయన చేయి తగిలిందని. అంటే దాన్నే చూసుకుంటూ, దాన్నే అబ్బురపడుతూ అంత పేరు సంపాదించుకున్న ఆయన, అంత ధనవంతుడు, ప్రక్కనే డాక్టర్లను పెట్టుకునేవాళ్ళట. ఏ అనారోగ్యం వచ్చినా వెంటనే వాళ్ళు ఇతనికి చికిత్స అందించి బ్రతికించాలి, చాలా ధనం ఇచ్చి బ్రతికించాలని చాలామంది డాక్టర్లను పెట్టుకున్నాడు, చాలా ఆ యొక్క వస్తువులను పెట్టుకున్నాడు. వెంటనే ఆక్సిజన్లు ఇచ్చడానికి ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఇలా రకరకాల వాటిని సమకూర్చుకున్నాడు. కానీ ఇదిగో ఆ సమయం వచ్చినప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎంతమంది శ్రేయోభిలాషులు ఉన్నా, ప్రపంచవ్యాప్తముగా ఎంతమంది అతనిని అభిమానించినా ఆ సమయం వచ్చేసరికి అతడు కొద్ది కాలంలోనే తన జీవితాన్ని ముగించాడు. నిండు 100 ఏళ్ళు కూడా అతడు జీవించలేకపోయాడు. అంటే ఆయుష్ ఎవరి చేతిలో ఉంది?
దేవుని చేతిలో ఉంది. డాక్టర్ల చేతిలో ఉందా? లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఆస్తిపరులు వైద్యుల చేతిలో ఉందా అంటే ఎవరి చేతిలో కూడా లేనే లేదు. ఆయుష్ కేవలము దేవుని చేతిలోనే ఉన్నది కనుక ఆయన నీకు ఆయుష్నిచ్చి నిన్ను సజీవుడిగా ఉంచుతున్నాడు కనుక నీవు దేవుని తెలుసుకొని దేవునిని ఆరాధించాలి. దేవునిని మనం ఏం చేయాలట? స్తుతి చేయాలి. సజీవులే కదా నిన్ను స్తుతించేది. కనుక నీవు సజీవుడు. దేవుడు నీ ఎడల కనికరం ఉంచి కృపను ఉంచి దేవుడు నీకు సంవత్సరములను ఇస్తున్న కొలది నీవు దేవునికి కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లించే వాడివిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అసలు సందర్భం ఏమిటి? ఎందుకు ఈయన కీర్తన రాశాడు? ఎందుకు హిజ్కియా ఈ కీర్తన పాడుతున్నాడు అంటే పై వచనాల్లో మనం చూస్తే ఒక మాట అర్థమవుతుంది ఎందుకు ఈయన ఈ కీర్తన పాడుతున్నాడు అంటే 5వ వచనంలోనికి వచ్చినట్లయితే 38వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనము, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచడు చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. చాలండి. 38వ అధ్యాయము మొదటి నుంచి చదివితే మరికొన్ని విషయాలు తెలుస్తాయి. వదిలేమ్మ, చదవద్దు, నేను చెప్పేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. హిజ్కియా ఒక రాజు. ఎవరైనా హిజ్కియా ఒక రాజు. దేవుని ఎడల చాలా భయభక్తులు కలిగి జీవించిన వాడు. దేవుడు అంటే మంచి భక్తి కలిగిన వాడు. దేవుడు అంటే భయపడేవాడు. దేవుని యొక్క ఆజ్ఞలలో నడుచుకోవాలని ఎప్పుడు కూడా నిరంతరం తప్పించేవాడు. ఈ హిజ్కియా రాజు తన జీవితకాలం అంతా చాలా జాగ్రత్తగా భక్తిగా నడిచాడు. కానీ అతనికి ఒక దినాన ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఇదిగో ఒక మరణకరమైన రోగము అతనికి కలిగినప్పుడు ఆ యొక్క కురుపు, మరి ఆ రోజుల్లో క్యాన్సర్ ఏమో ఆ పేరు తెలియదు కాబట్టి అతనికి ఒక కురుపు వచ్చింది. అతడు ఇక చాలా భయంకరమైన పరిస్థితుల్లో అతడు ఉన్న సందర్భంలో ప్రవక్త వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమంటే, హిజ్కియా, నీవు మరణము కాబోతున్నావు గనుక ఇకను నీవు నీ ఇంటిని చక్కపరుచుకో. ఇకను నీ మరణమైపోతున్నావు. ఎవరెవరికి ఏమేమి అప్పగించాలో, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో, ఎవరెవరికి ఏ మాటలు చెప్పుకోవాలో అన్నీ చెప్పేసేసుకొని ఇక నువ్వు నీ ఇల్లు చక్కపరిచేసుకో. ఎందుకంటే ఇదిగో దేవుడు చెబుతూ ఉన్నాడు, నీ యొక్క దినములు ముగించబడ్డాయి అని దేవుడు చెబుతూ ఉన్నాడు అని హిజ్కియాకు ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్పాడు. యెషయా ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో హిజ్కియా కన్నీరు కార్చుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతడు నిండు వృద్ధాప్యంకు వచ్చిన వాడు కాదు. ఆ లెక్కలన్నీ చూసుకుంటే అతనికి సుమారుగా 39 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎంత వయసు ఉంటుందండి? 39 సంవత్సరాల వయసు. 39 సంవత్సరాల వయసులో అతనికి వారసత్వాన్ని కొనసాగించడానికి కుమారుడు కూడా లేనే లేడు. ఆ విషయాలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. కుమారుడు లేడు, సంతానము లేదు. మనష్షే తర్వాత కాలంలో పుట్టినవాడు. ఇదిగో అయ్యా, 39 సంవత్సరాల వయసుల్లోనే నా నిండు నూరేళ్ళు ముగించేస్తావా తండ్రి? నాకు సరి అయిన వారసత్వము కానీ సంతానము కూడా లేదు కదా. నా యొక్క వయస్సును లేకపోతే నా జీవిత దినములను 39 సంవత్సరాలలోనే ముగించేస్తావా తండ్రి? నా మీద కనికరము చూపవా తండ్రి? నా మీద దయ చూపవా తండ్రి? నన్ను కనికరించవా అని ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. హల్లెలూయా. ప్రభువా, నేను ఎంత యథార్థంగా జీవించానో,
ఎంత నీతితో జీవించానో, ఎంత జాగ్రత్తగా జీవించానో, ఎంత భక్తితో ప్రభువా నీ ఆజ్ఞల మార్గంలో నేను ఎలా నడుచుకున్నానో నీవు ఎరుగుదువు కదా. హల్లెలూయా. నీవు ఎరుగుదవు కదా. ఎరిగిన దేవా, ఇదిగో చిన్న వయసులోనే నా జీవితాన్ని త్రుంచేస్తావా ప్రభువా, చిన్న వయసులోనే నా జీవితాన్ని తీసేస్తావా ప్రభువా అని కన్నీరు కార్చి దేవుని సన్నిధానంలో అతడు మొరపెట్టాడు. హల్లెలూయా. మొరపెట్టాడు. ఈ మొరపెట్టిన వెంటనే ఏ ప్రవక్త అయితే వచ్చి నీవు మరణిస్తావు, నీ దినములు చక్కబెట్టుకో అని చెప్పాడో అదే ప్రవక్తకు దేవుడు అన్నాడు, ఆ నడిమిశాలకు కూడా వెళ్ళకముందే, అనగా ఈ యొక్క హిజ్కియా రాజు ఉన్న ఆ గదిలో నుండి ఆ నడిమిశాల ఆ యొక్క హాలులో కూడా వెళ్ళకముందే దేవుడు మరలా ప్రవక్తకి ఏం చెప్పాడంటే, ఇదిగో యెషయా, హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూచి తిని, ఇంకను అతనిని నేను బాగు చేసేదను, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ను నేను అతనికి ఇచ్చేదను. వెళ్ళి ఈ మాట చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అంటున్నాడు, ఇదిగో మొదట హిజ్కియా అంటున్నాడు, అయ్యా యథార్థ హృదయముతో నేను నీ సన్నిధానములు ఎట్లు నడుచుకున్నానో. మనం చెప్పగలిగే స్థితిలో ఉంటున్నామా? దేవుని సన్నిధానంలో ప్రభువా నీ సన్నిధానంలో నేను ఏ విధముగా యథార్థముగా కలిగి జీవించానో, ఏ విధమైన భక్తిని కలిగి జీవించానో కనికరముతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పగలిగే స్థితిలో మనము ఉంటున్నామా? ఒకవేళ ఉండకపోతే, ఒకవేళ ఆ పరిస్థితుల్లో మనము లేకపోయినట్లయితే, ఇదిగో ఈ యొక్క దినమున మన యొక్క హృదయములను సరిచేసుకొని ప్రభువా నేను యథార్థంగా నీ యొక్క మార్గంలో నడుచుకుంటాను ప్రభువా, యథార్థంగా జీవిస్తాను ప్రభువా, యథార్థంగా ఉంటాను ప్రభువా అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. హిజ్కియా అంటున్నాడు, యథార్థ హృదయముతో నీ సన్నిధానంలో నేను ఎట్లు నడుచుకున్నాను. దేవుడు కనికరించాడండి. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు తెలుసా? దేవుడు యథార్థ హృదయాల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. లేదు, కొన్ని సందర్భాల్లో మనము యథార్థ మార్గంలో లేము, నీతి మార్గాల్లో లేవు, తప్పిపోయామనుకోండి, మనల్ని సరి చేసుకొని ఎప్పుడైతే యథార్థ మార్గంలోనికి వస్తామో, ఎప్పుడైతే యథార్థ జీవితంలోనికి మనము వస్తామో, అప్పుడు మరలా దేవుడు కనికరించి మన ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థనలు ఆలకించాలి అంటే యథార్థ హృదయం మన జీవితాలలో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతడు యథార్థ హృదయుడిగా కనిపించాడో దేవుడు అతని యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు పొడిగించాడట? 15 సంవత్సరముల పాటు అతని యొక్క ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా. 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 చిన్న దినములలో లేకపోతే తక్కువ వయస్సులోనే అతని జీవితమును ముగించకుండా దేవుడు కనికరముతో 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగిస్తే అప్పుడు అతడు ఆ కీర్తన రాసుకుంటున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా నన్ను కనికరించావు, ప్రభువా నన్ను కరుణించావు, ప్రభువా నాకు జీవితాన్ని దయచేశావు, ప్రభువా నన్ను సజీవుల లెక్కలో ఉంచావు నాయన, ఇదిగో నా యొక్క జీవితమును పొడిగించావు నాయన, నాకు సంవత్సరములను దయచేసావు నాయన, ఇదిగో నిన్ను నేను స్తుతిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా అని ఆ దైవజనుడు తనకు ఇవ్వబడిన ఆయుష్ను బట్టి అతడు స్తుతి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్తుతి చేస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడో, సంవత్సరాలు గడిచే కొద్దికి ఎన్ని మేళ్ళు చేశాడో, ఎంత మనకు సహాయం చేశాడో చాలామంది అనుకుంటాం, ఇదిగో నేను అనుకున్న స్థితిలోనికి వెళ్ళలేకపోయా, నేను అనుకున్నది సాధించలేకపోయా, నేను అనుకున్నది పొందుకోలేకపోయా, దేవుడు నాకు మేలు చేశారంటారేంటి, దేవుడు నాకు మేలు చేశారంటారేంటి, దేవుడు నాకు మంచి చేశాడంటారేంటి అని అంటే ఆలోచన చేయండి. మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు. ఇదిగో మనము ఈ మాట నేను చెబుతున్నాను, కొన్ని సందర్భాల్లో మనం బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉంటే ఎంతమంది ఆ యొక్క ఏమీ లేని స్థితిలో కనీసము కప్పుకోవటానికి దుప్పటి కూడా చాలని దుప్పటి, కనీసము సరి అయిన వేళకు తినడానికి కూడా ఆహారం లేక ఎంతమంది ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు, ఇదిగో ఆరోగ్యం లేక, తిన్న అరగక
తిన్న వాళ్ళు జీర్ణించుకోలేక, ఇదిగో పడకల మీద ఎంతమంది ఉన్నారో కదా, వాళ్ళతో ఒకసారి పోల్చుకుంటే దేవుడు నీకు మంచి స్థితిని ఇవ్వలేదా? దేవుడు మంచి స్థితినే దయచేయలేదా? ఆయన నీకు మంచి స్థితినే ఇచ్చాడు. నీవు చక్కగా ఆహారం తీసుకొనగలిగిన స్థితిలో ఉన్నావు. ఇదిగో చక్కని కుటుంబం నువ్వు కలిగి ఉన్నావు, చక్కని ఇంటిని నీవు కలిగి ఉన్నావు, చక్కని బిడ్డలను నీవు కలిగి ఉన్నావు. నీ బిడ్డల గురించి నీవు ఎంత ఆనందంగా చెప్పుకుంటావు, మా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారండి, మా బిడ్డలు ఆ స్థితిలో ఉన్నారండి అని నీ పొరుగు వారికి, ఇరుగు వారికి ఎంత సంతోషంగా చెప్పుకుంటావు కదా. హల్లెలూయా. అన్నిటికన్నా మించి దేవుడు నీకు చక్కని ఆరోగ్యమును, ఆయుష్ను ఆయన దయచేశాడు కదా. ఇంకా ఏం కావాలి నీకు? కొన్ని సందర్భాల్లో కోట్లకు అధిపతులై ఉంటారు, కానీ సరిగా కనీసం ఒక రొట్టె ముక్క తినడానికి కూడా వాళ్ళకు ఆరోగ్యం లేదండి. తింటే అరిగించుకోలేరు, తింటే జీర్ణించుకోలేరు. వారందరికన్నా నీవు మంచి స్థితిలో లేవా? ఈ లోకంలో మంచి స్థితిలోని చక్కని ఆహారం తీసుకునే స్థితిలో లేవా అంటే ఉన్నావు. కనుకనే దేవుణ్ణి నేను ఏం చేయాలట? స్తుతించాలి. హల్లెలూయా. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించే వారమై ఉండాలి. కేవలము మన జీవితాలు దినములు వాటంతటికి అవి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతి దినము కూడా మనము ఎవరిని గుర్తు చేసుకోవాలి? దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి గుర్తు చేసుకొని దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలో మనము తెలియపరిచే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని, ఇంకొక సంఘటన మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. దేవుడు మొదటి మాట, మనము స్తుతి చేయటానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఆయుష్నిస్తూ ఉన్నాడు. రెండవ మాట, లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. యేసు ప్రభు వారు మంచి బోధకుడు. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఈ 4 సువార్తల్లో ఆయన చేసిన బోధనలు మనం చూస్తే ఎంత శక్తివంతమైన బోధనలు చేసిన వాళ్ళు మనకి ఎవరో కనిపించరు. ఎందుకంటే పౌలు గారు ఆయన మెసేజ్లు లేకపోతే వర్తమానాలు అందించారు, బోధించాడు, ఇంకా అనేక మంది బోధనలు చేశారు. కానీ ఇంత తేలికగా అర్థమయ్యేటట్లు, ఇంత తేలికగా అర్థవంతంగా చెప్పగలిగిన వాడు మీరు చూసుకోండి, యేసు ప్రభు వారి యొక్క బోధనలు మాత్రమే. హల్లెలూయా. పౌలు గారు పత్రికలు రాసినప్పుడు పౌలు గారు చేసిన కొన్ని బోధనలో మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అసలు ఆ పదాలు కానీ ఆ మర్మాలు కానీ మనకు అర్థం కావంటే చాలా జాగ్రత్తగా చదవాలి. కానీ యేసు ప్రభు వారి బోధనలు ఎలా ఉంటాయంటే ఇదిగో చక్కని ఉపమానాల ద్వారా చక్కగా ఎవరైనాను అర్థం చేసుకునేటట్లు యేసు ప్రభు వారి యొక్క బోధనలు ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక చక్కని ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే ఇదిగో ఒక ద్రాక్ష తోట ఉన్నది, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. అతడు అనగా యజమాని వచ్చి పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుమో అని చెప్పినప్పుడు
తోటమాలి అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము, అది ఫలిస్తుంది, లేకపోతే అప్పుడు చూద్దాం అని తోటమాలి యజమానుడితో చెబుతున్నాడు. మరలా ఈ ఉపమానాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తే, యజమానుడట తనకు ఉన్న ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటుకున్నాడట. ఒక్క చెట్టు కనిపిస్తూ ఉంది. తోట ఏం తోట అండి? ద్రాక్ష తోట. దాంట్లో నాటబడిన ఈ చెట్టు ఏమిటి? అంజూరపు చెట్టు. ఈ ఒక్క చెట్టును ప్రత్యేకంగా ఎందుకు నాటుకున్నాడో, ఎంత ప్రేమతో ఎక్కడ నుండి ఆ మొక్కను తెచ్చుకున్నాడు, మంచి మొక్కని ఎక్కడ ఎన్ని ఎంక్వైరీలు చేసి బాగా ఫలిస్తుందా బాగా ఫలిస్తుందా బాగా ఫలిస్తుందా అని ఎంతమందిని అడిగి ఆ మొక్క తెచ్చుకున్నాడో. కానీ తోటేమో ద్రాక్ష తోట, కానీ ఈ ఒక్క మొక్క మాత్రమో అంజూరపు మొక్క. అంటే తెచ్చుకునేటప్పుడు ఆ యజమానుడు ఎంత ఆశపడి ఉంటాడో. మనం కూడా వ్యవసాయస్తులు ఉన్నారు కదా, మంచి విత్తనం తెచ్చుకుంటారా చెడ్డ విత్తనం తెచ్చుకుంటారా? మంచి విత్తనాలు తెచ్చుకుంటారు. అడిగి అబ్బాయి ఎక్కడ మంచి విత్తనాలు దొరుకుతాయి అంటావు? ఎక్కడ మంచి విత్తనాలు తెచ్చుకున్నావు నువ్వు? పోయిన సంవత్సరం వేసాను, మంచి భలే ఫలించాయి, బాగా కాపు కాసింది, ఈ సంవత్సరం కూడా అక్కడే తెచ్చుకుందామని మంచి విత్తనం మంచి మొక్కను తెచ్చుకొని ఆ యొక్క వ్యవసాయకుడు, తోట యజమాని తన యొక్క పొలంలో నాటుతాడు. ఈ యజమాని కూడా మంచి మొక్క అని చెప్పి తీసుకొని వచ్చి తన యొక్క తోటలో నాటిన తర్వాత, అది ఒక ఎత్తు ఎదిగిన తర్వాత, ఒక మంచి వయసుకు వచ్చిన తర్వాత యజమానుడు వచ్చి ప్రతి సంవత్సరము కూడా ఏమైనా ఫలాలు కనిపిస్తాయేమో, ఇది మంచి కాపు కాసిందేమోనని ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆ యజమానుడు చూస్తూ ఉన్నాడట, వెదుగుతూ ఉన్నాడు. ఆకులు తడిగి ఉంటాడు, ఆకులు అటు ఇటు కదిలించి ఉంటాడు, ఆకుల సందులో ఏమైనా ఆ యొక్క ఫలాలు ఉన్నాయేమో అని చెప్పి అతడు చూచి ఉంటాడు. అతడు చూస్తూ ఉన్న సందర్భంలో ఆ చెట్టట ఒక్క ఫలమును కూడా చూపించట్లేదట. ఒక్క ఫలమును కూడా చూపించకపోతే తనకు చాలా వేదన కలిగింది, చాలా బాధ కలిగింది. ఎందుకో తెలుసా? నేను ఎంతో ఇష్టపడి ఈ యొక్క చెట్టును నేను పోషిస్తూ ఉంటే, ఈ చెట్టుకు నేను సంవత్సరముల తరబడి నేను దీనిని పోషిస్తూ ఉంటే, ఇదిగో ఏ విధమైన ఫలములు కానీ ఏ విధమైన కాయలు కానీ దీని మీద, ఈ చెట్టు మీద కనిపించడం లేదు. ఆ వేదనే కాదా? ఆ వేదనే. తోట యజమాని, వ్యవసాయం చేసేవాళ్ళు కూడా తను నాటిన విత్తనములు కావచ్చు, లేకపోతే తను నాటిన మొక్కలు కావచ్చు, ఫలించకపోతే ఆ వేదనే. ఈ యొక్క వ్యక్తికి కూడా వేదన కలిగిందట. వేదన కలిగి ఇదిగో తోటమాలిని పిలిచి అంటున్నాడు, ఈ 3 సంవత్సరముల నుండి నేను ఫలములు వెతుకుచున్నాను, కానీ ఇదిగో ఒక్క ఫలమును కూడా అది ఇవ్వటం లేదు, అది ఒక్క ఫలాన్ని కూడా ఇవ్వడం లేదు. దీని వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలి, దీనిని నరికించి వేయుము అని తోటమాలితో చెప్పాడు. ఏం చెప్పాడు? దీని వలన భూమి ఏమో ఆక్రమించేస్తుంది, పొలంలోనేమో భూమిని ఆక్రమించుకొని అది ఉన్నది. ఒక్క నిమిషం. అది భూమిని ఆక్రమించుకొని ఉన్నప్పుడు ఇదిగో దీనిని తీసివేస్తే మరొక చెట్టు ఇంకా ఫలిస్తుంది. ఇదేమో సారాన్ని తీసుకుంటుంది, ఇదేమో మనం నీళ్లు పెట్టినది అంతా లాక్కుంటుంది, ఇంకా పిండి వేస్తే ఆ పిండిని తీసుకుంటుంది, అన్నీ తీసుకుంటుంది, సారమైన ఇదిగో మనం వేసిన ఎరువులన్నిటినీ తీసుకుంటుంది. కానీ ఇదిగో ఇక్కడ ఉన్న స్థలాన్ని కూడా ఇది ఆక్రమిస్తుంది. కానీ ఏ ఫలములో దీనిలో కనిపించడం లేదు. కాబట్టి దీనిని నరికివేసే, అనగా దీనిని తీసివేసాయి. ఇదిగో తోటమాలి దీనిని తీసివేసాయి అంటుంటే తోటమాలి బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని తెలుసా? అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో, నేను ఇంకను దాని చుట్టూ త్రవ్వి ఎరువేస్తాను, దానికి ఇంకా నీళ్లు పెడతాను, ఇంకా చేయవలసిన సపర్యలు, ఇంకా చేయవలసినవి అన్నీ చేస్తాను, ఈ సంవత్సరమైనా అది ఫలిస్తుంది అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే అప్పుడు నీ ఇష్టమయ్యా,
తోట యజమాని ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. దేవుడు. ఇక్కడ ఈ ఉపమానం యొక్క అర్థం ఏమిటంటే, కుమారుడైన క్రీస్తు తోటమాలి అయిన ప్రభువు బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఎవరిని? తండ్రి అయిన దేవుడిని బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, దేవుడు అనుకుంటున్నాడు, ఎందుకయ్యా ఇదిగో దాని వలన ఉపయోగం ఉండట్లేదు, దాని వలన ఏ విధమైన లాభం ఉండట్లేదు, స్థలాన్ని ఆక్రమించేస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని తీసేస్తే మరొకటి అక్కడ పెడితే ఫలాలను ఇస్తుందయ్యా, వద్దయ్యా వద్దయ్యా తీసేద్దామయ్యా అని దేవుడు చెబుతూ ఉండంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి నిమిత్తం కూడా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఏమని బ్రతిమలాడుకుంటున్నాడు? ప్రభువా, ఇదిగో ఫలిస్తారు ప్రభువా, ఫలిస్తారు నాయన, ఫలించి అభివృద్ధి చెందుతారు నాయన, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము నాయన. నీకు నాకు ఈ యొక్క సంభాషణ వినిపించలేదేమో కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ గూర్చి, నా గూర్చి ఈ సంభాషణ పరలోకంలో జరిగిందేమో. ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ సంభాషణ పరలోకంలో దేవునికి, తండ్రి అయిన దేవునికి, నీ కుమారుడైన క్రీస్తుని మధ్య జరిగిందేమో. జరిగి తండ్రి అయిన దేవుడు కోపగించుకున్నాడేమో, సరి అయిన ఫలాలు లేవు అని కోపగించుకున్నాడేమో. కుమారుడైన క్రీస్తు కుడి పార్శ్వమును కూర్చొని తండ్రి అయిన దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడేమో. ఒక్కసారి ఆలోచన చెయ్యి. అందుకే దేవుడు నీకు ఈ సంవత్సరమును ఇచ్చాడేమో. ఈ సంవత్సరమును ఇచ్చినప్పుడు నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశించినట్లుగా నీవు నేను ఫలించాలి. హల్లెలూయా. ఫలించాలి. ఏమిటి ఫలములు అని మనం ఆలోచన చేస్తే, ఫలములు రెండు రకాలు. ఏమిటంటే, ఒకటి ఈ లోక సంబంధమైన ఫలములు. ఇవేమిటంటే, ఇదిగో ఒక మంచి స్థితిని పొందుకోవడం, ఆస్తి కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, లేకపోతే బిడల మంచి జీవితం కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, మంచి వ్యవసాయం కావచ్చు. ఇది ఒక భాగం అయితే, అసలైన ఫలాలు ఏమిటాయంటే ఆత్మఫలములు. ఆత్మఫలములు అనగా ఇదిగో మన యొక్క హృదయము యొక్క ఫలములు. హృదయం యొక్క ఫలములు ఏమిటాయంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం త్వరగా చూద్దాం రండి. 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి, చాలు. ఆత్మఫలములు ఏమంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని మాటలు చెప్పాడంటే చూడండి.